ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మనం ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ 9 వరకు ప్రాబ్లమ్స్ చూసుకున్నాం. మోడల్ 10 లో డబుల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ ట్రిపుల్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అసలు ట్రిపుల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి a ప్లస్ b ప్లస్ c మైనస్ a ఇంటూ b ప్లస్ b ఇంటూ c ప్లస్ c ఇంటూ a బై 100 ప్లస్ a ఇంటూ b ఇంటూ c బై 10,000. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం ట్రిపుల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ వచ్చేసి 10% ఈ విధంగా మనకి నెట్ డిస్కౌంట్ వచ్చేసి 10% ఇస్తే నెట్ డిస్కౌంట్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం. ఇక్కడ ఏ అంటే ఎంత వాల్యూ, ఏ అంటే 10, బి అంటే 10, సి అంటే 10. ఇప్పుడు వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 10 ప్లస్ 10 ప్లస్ 10. అప్పుడు ఎంత అవుతుంది? 30 అవుతుంది. ab ప్లస్ bc ప్లస్ ca బై 100 అంటే ఏమవుతుంది? 10 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100 అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 10 ఇంటూ 10 అంటే 100 ప్లస్ 100 ప్లస్ 100 బై 100. ఇక్కడ a ఇంటూ b ఇంటూ c బై 10,000 ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు మనకి 10 ఇంటూ 10 ఇంటూ 10 బై 10,000 అంటే ఎంత వస్తుంది? 1000 బై 10,000. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఎంత వచ్చింది? 30 మైనస్ 30 మైనస్ 300 బై 100. ఇక్కడ 300 బై 100 అప్పుడు ఎంత వస్తుంది? ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది అంటే 3 వస్తుంది. 3 తర్వాత a ప్లస్ b ప్లస్ a ఇంటూ b ఇంటూ c బై 10,000 అంటే ఈ 3 zeros కి క్యాన్సిల్ అవుతుంది అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0.1 ప్లస్ 0.1 అప్పుడు ఎంత అవుతుంది? 27 ప్లస్ 0.1 అంటే 27.1%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.